సమాజానికి ఒక దేవుడిలా పనిచేస్తుండని చెప్పి తెలియజేస్తాను. కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ఆరోపించారు. మెగా టీచర్స్ పేరెంట్స్ డే నిర్వహించే అర్హత ప్రభుత్వానికి లేదన్నారు. అమ్మఒడి పథకాన్ని నిర్వీర్యం చేసి తల్లికి వందనం పేరుతో విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు. 20 లక్షల మంది విద్యార్థులను పథకం నుంచి తప్పించారని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులు ట్యాబ్ల పంపిణీ నిలిచిపోయాయని ఆరోపించారు. 2 రోజులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తల్లుల యొక్క అకౌంట్లోకి అమ్మఒడి అనే పేరుతో జరిగే కార్యక్రమానికి డబ్బులేస్తూ ఉంది. గల చంద్రబాబు నాయుడు పేరు మార్చి తల్లికి వందనం అన్నప్పటికీ కూడా అది మీకు నాకు గుర్తుండదు. గుర్తు తెచ్చుకుంటే కానీ ఆ పేరు రావడంలే. నాకే కాదు, ప్రతి తల్లికి గుర్తొచ్చేది అమ్మఒడే గుర్తొస్తుంది. కారణం, ఈ రాష్ట్రంలో ఆ పథకం ప్రారంభించిన రోజు కానీ, ప్రారంభించిన నాయకుడు కానీ, ప్రారంభించినప్పుడు దానికి పెట్టిన పేరు కానీ ఈ రాష్ట్రం ఉన్నంతకాలం గుర్తుంటుంది. ఈ పథకాన్ని సృష్టించినది, రూపకల్పన చేసినది మనందరి ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలోని పిల్లల యొక్క భవిష్యత్తును దూరదృష్టితో ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వారి యొక్క ఆలోచనలో నుంచి ఉద్భవించిన పథకమే అమ్మఒడి. మీరు పనికి పంపొద్దు, మీరు పనికి పంపితే వాడు సంపాదించే డబ్బు కంటే నేను 3 ఇంతలు ఎక్కువ ఇవ్వగలుగుతా అని చెప్పి 15,000 రూపాయలను ప్రతి తల్లి అకౌంటుకు వేసేదానికి, అమ్మ ఒడిలో వేసేదానికి సిద్ధపడి అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొచ్చినాడు. 2,000 రూపాయలు స్కూల్ యొక్క మెయింటెనెన్స్కి తీసేసి తక్కిన 13,000 రూపాయలు అమ్మకి ఇచ్చినాడు. ఇది నాటి అమ్మఒడి. నాటి అమ్మఒడే నేటి తల్లికి వందనం. ఏ అమ్మఒడి పథకాన్ని అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకురాగలిగినాడో, కార్యాచరణ ఏ విధంగా అమలు చేయగలిగినాడో వాటినే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరించాల్సిన విధానమే తప్ప, అనుకరించడమే తప్ప మరొక మార్గం లేదు. టీచర్స్ డేని, పేరెంట్స్ డేని కలిపి సమన్వయంగా జరుపుకుండే విధి విధానాన్ని మన పిల్లలకు చంద్రబాబు నాయుడు అందించినాడా? చివరిగా ఒక్క మాట చెప్పగలుగుతారా తెలుగుదేశం పార్టీకి? మీరు చేతనైతే సమాధానం ఇవ్వచ్చు. ఈ రాష్ట్రంలో నిరక్షరాస్యతను పోగొట్టడానికి, అక్షరాస్యతను పెంచడానికి, అడుగు బలహీన వర్గాల అన్ని వర్గాల పిల్లలను ఉన్నత విద్యను, ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అమ్మఒడి అనే కార్యక్రమం ద్వారా, నాడు నేడు మన బడి అనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే అమ్మఒడిని తల్లి వందనంగా మార్చి ఆయన బాటలోనే, ఆయన కార్యక్రమంలోనే మీరు